తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశాన్ని కుదిపిస్తున్నటువంటి అంశం బండి సంజయ్ కొడుకు కేసు సంబంధించినటువంటి అంశం. సో ఇది ఆల్రెడీ తెలంగాణలో విపరీతమైనటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో దీనిలో నిన్న ఆల్రెడీ సిట్ నేతృత్వంలో ఎవరైతే అమ్మాయి కుటుంబం దగ్గర ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి నిన్న దాదాపు సాయంత్రం వరకు కూడా విచారణ జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కేసు పైన స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనిలో కొన్ని సెక్షన్స్ మార్చినట్టుగా కొంత సమాచారం మనకు వస్తూ ఉంది. ఆల్రెడీ 8వ తారీఖు నాడు కేసు పెట్టిండ్రు. తర్వాత 9వ తారీఖు నాడు భరోసా సెంటర్ ఏదైతే పోలీసు సంబంధించినటువంటి భరోసా సెంటర్ నుంచి ఉమెన్ సంబంధించినటువంటి సిబ్బంది ఏవైతే పోలీస్ సిబ్బంది ఎవరుతున్నారో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్లు మారినాయి. అప్పటిదాకా బెయిలబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లను కూడా మారినట్టుగా తెలుస్తోంది. సో ఆ సెక్షన్లు మార్చి మళ్ళీ వేరే సెక్షన్స్ పెట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. మొదట బిఎన్ఎస్ సంబంధించినటువంటి 7475 పి సెక్షన్ 11R బై రెడ్ విత్ 12 ఇది ఫస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత బిఎన్ఎస్ 74 స్త్రీ మానం భంగపరచం క్రిమినల్ ఫోర్స్ చేస్తే 1 నుంచి 5 సంవత్సరాల జైలు జరిమానా. అంటే దీని ప్రకారం బిఎన్ఎస్ 74 ప్రకారం. బిఎన్ఎస్ 75 ప్రకారం హరాస్మెంట్ 3 సంవత్సరాల వరకు రిగరస్ ఇంప్రిజ్మెంట్ లేదా జరిమానా లేదా 2 ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఈ పి సెక్షన్ 11 రెడ్ విత్ 12 పిల్లలపై హరాస్మెంట్ అని చెప్పేసి 3 సంవత్సరాలు చేయాలి. ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలిసింది. సో అందుకే పెద్ద వివాదం అయిపోయింది. సో యాక్చువల్గా ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు పెట్టినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దానికి సంబంధించి కొన్ని సెక్షన్లు యాడ్ చేస్తారు. విచారణలో జరిగిన తర్వాత ఇంకా ఏమైనా ఎఫెక్టివ్గా సెక్షన్స్ ఉంటే దాన్ని యాడ్ చేస్తారు. ఇది కామన్. సో పోలీసులు అదే చేసారు. సో ఫస్ట్ కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్లు తీసుకున్న భాగంగానే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కొన్ని సెక్షన్లతోటి. అది 74, 75 బిఎన్ఎస్ 74, 75 అదేవిధంగా పి చట్టంలో ఉన్నటువంటి ఏదైతే 11 ఏదైతే ఉందో దాని ప్రకారం పి సెక్షన్ 11 రీడ్ విత్ 12 ప్రకారం కేసు పెట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా పెద్ద ఎత్తున వివాదం వచ్చింది. చాలామంది ప్రజాస్వామికవాదులు పొలిటికల్ పార్టీలు అందరూ కూడా ఖండించడం జరిగింది. ఇంత పెద్ద ఇష్యూని మీరు ఎట్లా ఈ చిన్న సెక్షన్ పెడతారని చెప్పేసి అనడం. ఆ తర్వాత భరోసా సెంటర్ నుంచి పోలీసు సంబంధించిన సిబ్బంది వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడడం, తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్లు పూర్తిగా మారిపోయినాయి. 5 సంవత్సరాల జైలు శిక్ష కాదు, దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి సెక్షన్స్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దాని తర్వాతనే ఇది చెప్పిన తర్వాత మాట్లాడదాం. సో ఇందులో విక్టిమ్ స్టేట్మెంట్ తర్వాత సెక్షన్ 51 రెడ్ విత్ 6 ఆఫ్ పి యాక్ట్ 2012కు మార్చారు. సో దీని సెక్షన్ ప్రకారం ఏమైందంటే పెనిట్రేషన్ ఇదంతా అసల్ట్ అత్యంత తీవ్రమైనటువంటి దాడి, అది లైంగిక దాడి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది 1 కంటే ఎక్కువ సార్లు రిపీటెడ్గా జరిగితే అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ ఎస్ అనేది అసల్ట్ అవుతుంది. సెక్షన్ 51 శిక్ష వచ్చేసి దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ చెప్పేసి న్యాచురల్ లైఫ్ అంటే జీవితకాలం కూడా జైల్లో ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసులు పెట్టడం జరిగింది. ఎప్పుడు ఆ యొక్క అమ్మాయి యొక్క స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సెక్షన్లు మారినాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఎప్పుడైతే సెక్షన్లు మారినాయో ఆ తర్వాత బండి భగీరథ్ అబ్స్కాండ్ కావడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సెక్షన్లు మారిన తర్వాతనే బండి భగీరథ్ దాదాపు 3 రోజుల క్రితము ఆయన అబ్స్కాండ్ కావడం జరిగింది. ఈరోజు 13వ తారీఖు. తర్వాత 9వ రోజు స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు సెక్షన్స్ ఆల్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండ్లో ఉండడం జరిగింది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, అబ్స్కాండ్లో ఉన్నాడు ఎప్పుడు ఈ యొక్క సెక్షన్లు మారిన తర్వాత. ఇది గమనించండి. సో నేనేమంటా ఉన్నాను, సెక్షన్ బెయిల్ అంటే స్టేషన్ బెయిల్ కావచ్చేమో అనేటువంటి దాంట్లో ఉన్నారు. పోయి జనరల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే పోయి బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉండే. కానీ స్టేషన్ బెయిల్ రాదు కాబట్టి ఇప్పుడు సెక్షన్ మారినాయి కాబట్టి ఇది 100% ఖచ్చితంగా జైలు రిమాండ్కి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అబ్స్కాండ్ అయ్యింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఈ 2 రోజులు జరిగినటువంటి విషయం. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న బండి సంజయ్ మాట్లాడాడు. దానికంటే ముందు మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి. సో ఇప్పుడు బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉందనుకోండి, బండి సంజయ్
ఫస్ట్ ఆయనకు ఒక నైతికమైనటువంటి రాజకీయ నైతిక విలువలు కనుక ఉంటే 100% వాళ్ళ కొడుకును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. రెండోది, నేను విచారణ చేయండి, పారదర్శక విచారణ చేయండి అని చెప్పేసి తన పదవికి రాజీనామా చేయాలి. తర్వాతనే ఒకవేళ విచారణలో తేలిపోతుంది బండి భగీరథ్ తప్పుందా లేదా అనేది విచారణలో తేలిపోతుంది. విచారణలో కడిన ముత్యాలో బయటకు వస్తే మళ్ళీ మీరు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, మళ్ళీ మీకు ఉండేటువంటి మచ్చ కూడా పోతుంది కదా. సో ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పులు, అంటే తప్పుల మీద తప్పులు బండి సంజయ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అమ్మాయి యొక్క ఫోటో రివీల్ చేసి అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక మైనర్ అమ్మాయి యొక్క ఐడెంటిటీ బయట పెట్టడము, ఆమె పైన దుష్ప్రచారం చేయడము, ఆమె తిరుగుబోతూ తాగుబోతూ అనుకుంటే అనేటువంటి ఒక వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీరు అక్కడ కరీంనగర్లో కేసు పెట్టడము, అది ఎవరు మిమ్మల్ని గైడ్ చేస్తారో తెలియదు, కానీ అది మీరుగా ఇరుక్కున్నారు. అమ్మాయితోటి, అమ్మాయి కుటుంబంతో, అమ్మాయితో తిరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్గా మీరే పోలీసులకు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ నిన్న కూడా చెప్పినా, ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా మీడియాలో ఉన్నట్టు కొంతమంది కూడా ఈ అమ్మాయి విషయంలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు ఒక్కటే నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను, మీరు అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ముందు ఈ యొక్క చట్టం ఏ విధంగా పెట్టిరు, మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు, ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటివి ఉంటాయనే కోణంలోనే మైనర్ కన్సెంట్ కంటే కూడా మైనర్ యొక్క ప్రొటెక్షనే ప్రధానం అనేటువంటి కోణంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అది మెయిన్ చట్టం. ఈ చట్టాలలో అదే ఎఫెక్టివ్ చట్టం. ఎందుకంటే బిలో 18 years ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, నేను ఒక అమ్మాయిల గురించి చెప్తాను, అబ్బాయిలు కూడా, సో వాళ్ళకి తొందరగా ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ అంత ఈజీగా రిలీజ్ అవుతుంటాయి, వాళ్ళకి అంత యాక్టివ్ అవుతుంటాయి హార్మోన్స్ కూడా. సో దానివల్ల ఈజీగా ఒకరికి లొంగుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఒక విధంగా మోసం కాబడడానికి అవకాశం ఉంటుంది, ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొన్ని ఎమోషన్స్ తట్టుకోలేరు. సో వాళ్ళ యొక్క మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం. ఈరోజు కొంతమంది స్త్రీలు అయ్యుండి, మహిళలు అయ్యుండి కూడా, జర్నలిస్ట్, కొంతమంది మహిళా జర్నలిస్టులు అయ్యుండి కూడా, కొంతమంది మహిళలు అయ్యుండి కూడా, వీళ్ళు 25, 30, 40, 50 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఒక 2-3 ఉన్నారు, అందరి పేరు కాదు, ఒక 2-3 ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద, ఈ అమ్మాయి చేసినటువంటి వాటి మీద చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. మీకు కూతుర్లు ఉంటారు, వాళ్ళకు కూడా బిలో 18 ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ గమనించండి. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక్కసారి మీ కుటుంబాల్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ మానసిక స్థితిని మీరు తెలుసుకోకపోతే రేపు మీకే ఇలాంటి కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? 100% ఇది గమనించాలి. మీరు స్టోరీస్ చేసే ముందు, అమ్మాయి మీద దుష్ప్రచారం చేసే ముందు మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. ఏది లేదు, డబ్బులు ఇచ్చారు కదా, ఏదంటే చేద్దాం అని అంటే ఎట్లా? డబ్బులు ఇస్తే దేనికైనా సిద్ధమవుతారా? ఇంత దిగజారి ప్రవర్తించదు కదా. ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా స్టోరీస్ చేయాలి. బండి భగీరథ్ మీ గురించి మేము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? మహీంద్రా యూనివర్సిటీ కంటే ముందు నుంచి ఆయన యొక్క వ్యవహార శైలి చాలా వివాదాస్పదం అవుతా ఉంది. ఆయన చాలా స్పష్టంగా ఎవరైతే ర్యాగింగ్లో చూసినాం, ఏ విధంగా కొట్టడం మనం చూసాం, చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. అక్కడే ర్యాగింగ్ కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ తోటి సిగరెట్లు తాగుతూ, మందు తాగుతూ, ఇక సరే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి, కానీ పబ్లిక్లో ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉంటాం మనము, ఎవరైతే బండి సంజయ్ లాంటి మాట్లాడుతున్నారు. సో అదే విధమైనటువంటి దేశం కోసం, ధర్మం కోసం అంటూ హిందుత్వవాదంతో, నైతిక విలువలతోటి నేను RSS శాఖలో పనిచేసిన అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి ఆ కుటుంబం ఈ విధంగా చేస్తే రేపు ప్రజలకు మీరు ఏం సందేశం ఇచ్చినట్టు? మీ కొడుకు మీరేమో ప్రజలందరినీ ఉద్దేశించి, దేశ ప్రజలందరినీ ఉద్దేశించి మీరు దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం అని మాట్లాడుతూ ఉంటే, మీ కుటుంబ సభ్యులేమో ఈ విధంగా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఎట్లా? ఇది కాకుండా అమ్మాయిలతోటి పాపం ఒక అమ్మాయి ఫోటోని అయితే చాలా విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. నేను కూడా దానికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళకి, ఆ కుటుంబానికి, ఆ అమ్మాయికి కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ అమ్మాయి వేరే అమ్మాయి, ఆ అమ్మాయి ఫోటోను కనీసం బ్లర్ చేయకుండా విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరైతే అమ్మాయిల విషయంలో
ఈ యొక్క ఫోటోలు వైరల్ చేస్తున్నారో దయచేసి మీరు ఎవరు ఏ అమ్మాయినా సరే, ఈ మేజర్ అమ్మాయినా మైనర్ అమ్మాయినా సరే, అమ్మాయి ఫోటో దయచేసి రివీల్ చేయకండి. మాస్క్ వేయడమో ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. సో అలా చేస్తూ అమ్మాయి ఫోటో పెట్టి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా బండి భగీరథ్ ఒక అమ్మాయి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలా మందితోటి ఈ విధంగా తిరిగిండు, పోకిరి అనేటువంటి చాలా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో కనబడతా ఉంది కదా. తన యొక్క తండ్రి ఎంపీ అయితే, తన యొక్క తండ్రి బీజేపీ ప్రెసిడెంట్ అయితే, తన యొక్క తండ్రి తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అయితే, అంటే నేను ఏది చేసినా నడుస్తుంది అని కూడా పొరపాటు కదా. నేనేమంటున్నాడు బండి సంజయ్ చాలా స్పష్టంగా, నేను నా కొడుకును చూసుకోలేదు అనేది అంటున్నాడు. అదంతా తప్పు. తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, కుటుంబ సభ్యులందరూ ఉంటారు కదా. మరి నేను ఒకటే అడుగుతాను బండి సంజయ్ గారు, మీ పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ ఇంత వివాదాస్పదం అవుతుందా? మరి మీ చిన్న కొడుకు కనీసం ఒక ఫోటో కూడా ఎందుకు కనబడదు? సో వ్యవహార శైలి అనేది అట్లా ఉంటుంది, అది గమనించాలి. మీరు ఎంత లేదన్నా మీరు కంట్రోల్ పెట్టుకోవాలి. మీరు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు సొంత కొడుకునే మీరు సరిగా దారిలో పెట్టిన రేపు దేశాన్ని, ధర్మాన్ని, హిందూ మతాన్ని ఎట్లా దారిలో పెడతారు? మీరు ఏమన్నా అంటే నేను ప్రజల కోసం పనిచేసినా కాదు. మీరు ప్రజల కోసం పనిచేసినా, దేనికోసం పనిచేసినా, మీరు మీ కుటుంబ సభ్యులు సరిగా ఉన్నారా లేదా, మీ కొడుకు సరిగా ఉన్నాడా లేదా అనేది ఎప్పటికప్పుడు మీరు బేరీజ్ చేసుకోవాలి. మీరు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ వల్లనే ఇదంతా జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ యొక్క పవర్స్ ఆయన వాడుకుంటున్నాడు, అది కదా చాలా మిస్టేకు. ఇది అందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, ఎవరైతే ఈ అమ్మాయి మీద దుష్ప్రచారం జరుగుతుందో దయచేసి అవన్నీ కూడా ఆపండి. అది మంచి పద్ధతి కాదు. మీ పైన కూడా ఒకవేళ అమ్మాయి కనుక నిజంగా మనస్తాపానికి గురై ఆమె మరి ఏమైనా చేసుకుంటే మీ పైన కూడా కేసులు వేయటువంటి అవకాశాలు ఉంటాయి. సో అదంతా కూడా గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. సో సెక్షన్లన్నీ మారినాయి. సో అందుకే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అబ్బాయి ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథ్ను భగీరథ్ అబ్స్కాన్లో ఉండడం జరిగింది. సో ఇది ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఇక్కడ ఇంకొక విషయం